బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రంచే తుడిలో మొట్టమొదటి BAS హాల్ మార్క్ మెగా AC షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ, మెయిన్ రోడ్, తుని. నమస్తే, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. నేను కళ్యాణి. రాష్ట్ర వ్యాప్తంగా ఉవ్వెత్తున ఎగిసిపడిన ప్రజా ఉద్యమాన్ని గౌరవించి కూటమి ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలని వైసీపీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి దాడిశెట్టి రాజా డిమాండ్ చేశారు. ప్రభుత్వ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తుని నియోజకవర్గ వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు వివిధ వర్గాల నుంచి సేకరించిన సంతకాల పత్రాలను భారీ ర్యాలీగా జిల్లా కేంద్రం కాకినాడకు తరలించారు. తాటిపాక గ్రామంలో ఈ ర్యాలీని మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ప్రారంభించారు. అనంతరం ఆయన సారథ్యంలో తాటిపాక డీపాలవరం మీదుగా గండి వరకు వైసీపీ శ్రేణులు ర్యాలీగా ముందుకు కదిలాయి. ఈ సందర్భంగా మాజీ మంత్రి దాడిశెట్టి రాజా మాట్లాడుతూ ప్రభుత్వ వైద్య కళాశాల ప్రైవేటీకరణకు నిరసనగా ప్రజలంతా ఒక్కటై కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో ఉవ్వెత్తున పాల్గొన్నారని తెలిపారు. వివిధ వర్గాలకు చెందిన ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాలు చేశారన్నారు. శాస్త్రీయ పద్ధతిలో అన్ని వివరాలతో పకడ్బందీగా సంతకాలు సేకరించామని చెప్పారు. సేకరించిన మొత్తం పత్రాలను ర్యాలీగా జిల్లా కేంద్రం కాకినాడకు చేర్చామని, అక్కడి నుంచి అన్ని నియోజకవర్గ పత్రాలన్నీ వాహనాల్లో విజయవాడ బయలుదేరతాయని రాజా తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మరి ఎన్నడూ లేని విధంగా ఆఖరికి తెలంగాణ మూవ్మెంట్ లో గానీ లేకపోతే ఏ ఒక్క ఉద్యమంలో లేని విధంగా ఈ దేశంలోనే మొట్టమొదటిసారిగా సిస్టమేటిక్ గా ఏ పేపర్ కి ఆ పేపర్, ఏ షీట్ కి ఆ షీట్ మీద ప్రజలు సంతకం చేసి వాళ్ళ ఫోన్ నెంబర్లు వేసి మేము పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమానికి మాకు ఇష్టం లేదని చెప్పేసి, మెడికల్ కాలేజీలు కానీ హాస్పిటల్ కానీ ప్రైవేటైజేషన్ చేయడం ఇష్టం లేదని చెప్పేసి మద్దతు చేయడం జరిగింది ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా. కానీ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం ఒంటెత్తు పాకుళ్ళకి పోయే పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే 5,000 రూపాయలకి ఒక మెడికల్ కాలేజ్, సుమారు 1,000 కోట్ల రూపాయలు విలువైన విద్యా వైద్యాన్ని 5,000 రూపాయలకి మరి ఈరోజు తన నచ్చిన మనుషులకి ఇచ్చేసుకోవడం జరుగుతుంది. అదే తప్పు అని చెప్పేసి రాష్ట్రంలో ఉన్న కోట్లాది మంది నిరసన గలను వెలువెత్తి వాళ్ళ నిరసన తెలియజేస్తే మరి ఆ కాలేజీలో పనిచేసి స్టాఫ్ అందరికి కూడా ప్రైవేట్ కాలేజీలో ప్రైవేటైజేషన్ చేసి ప్రైవేట్ కాలేజీలో పనిచేసి స్టాఫ్ అందరికి కూడా మరి నెలకి 5-6 కోట్ల రూపాయలు జీతాల కింద కూడా ప్రభుత్వం స్పెషల్ బొనాంజా కూడా ప్రకటించడం జరుగుతుంది. మరి ఒకసారి ఈ రాష్ట్ర ప్రజల నిరసన గలాన్ని మరి పరిపాలన చేసే వాళ్ళు ఒకసారి గమనించాలి. మరి మనం రీసెంట్ గా చూస్తున్నాం ఇండిగో పరిస్థితి ఎలా వచ్చిందో. మరి గంప గుర్తుగా ప్రైవేటైజేషన్ చేసేస్తే 60% పైగా మరి విమానాలు అతని చేతుల్లో ఉంటే మరి కేంద్ర ప్రభుత్వాన్ని బెదిరించే పరిస్థితి మనం చూసాం. మరి విద్యా వైద్యాన్ని కూడా విద్యను కూడా ప్రైవేటైజేషన్ చేస్తే మరి వీళ్ళందరూ ఏకమై మళ్ళీ మన రాష్ట్ర ప్రభుత్వాన్ని బెదిరించరు అని చెప్పేసి మీకు ఏమైనా నమ్మకం ఉందా అని చెప్పేసి నేను అడుగుతున్నాను. ఇప్పటికే విద్యా వ్యవస్థలో చూస్తున్నాం, ప్రైవేట్ కాలేజీలు, ప్రైవేట్ స్కూల్స్ ఏ విధంగా జనాల్ని ఫీజులతో ఇబ్బంది పడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. వైద్యులను కూడా చూస్తున్నాం. దాన్ని ఇంకా మనం ముంచేసుకుని పోతే మరి ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు మరి ప్రశ్నార్థం కాబోతుంది. ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తమ బాధ్యతగా ఈ దేశంలో ఎప్పుడూ లేని ఉద్యమాన్ని, నిరసనని తెలియజేయడం జరిగింది.